హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజైతే నేను మామిడికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. చూసారు కదా, లొకేషన్ అయితే చేంజ్ అయింది కదా. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి అయితే వచ్చేసానండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే నేను మామిడికాయ పచ్చడి పట్టుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా మా పెద్దమ్మతో అయితే నేను ఇక్కడే మామిడికాయ పచ్చడి పట్టించుకొని హైదరాబాద్ తీసుకెళ్ళానండి. ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే అవే కొలతలతో మామిడికాయ పచ్చడి పట్టించుకొని తీసుకెళ్తున్నాను. మీ అందరికీ కూడా ఒకసారి షేర్ చేద్దామని, అందరూ చేసుకుంటారు కదా సమ్మర్లో, చూపిస్తున్నాను. అందుకని లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా ప్రతి ఇంటికి కూడా ఒక మామిడి చెట్టు అయితే ఉంటుందండి. ఇలా మా ఇంట్లో కూడా ఒక మామిడి చెట్టు అయితే ఉంది. చూసారు కదా, ఈ ఇయర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మామిడికాయలు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ ఇయర్ అయితే ఒక 50 కాయల వరకు ఉన్నాయి అంతే. చాలా స్మెల్ అయితే వస్తున్నాయి మంచిగా. ఇలా స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూసారు కదా, చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇలా లొకేషన్ అయితే ఫస్ట్ ఇలా షూట్ చేశానండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఇలా ఒక 30 వరకు మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. నేను 30 కాయలు అయితే పచ్చడికి యూజ్ చేయట్లేదు. ఒక 15 కాయల వరకు అయితే పచ్చడి పట్టుకుంటున్నామండి మేము. ఒక 15 కాయలు అయితే తురిమి పెట్టుకొని 1 ఇయర్ పాటు నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా ఒక 15 కాయలు అయితే మొత్తం ఇలా తీసుకొని పైనున్న మనకి అలా జీడిలా కారుతుంది కదా, మొత్తం అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్లో వేసుకొని. ఒక 15 కాయలు అయితే ఇలా వాటర్లో వేసుకొని చక్కగా పైనున్న జిగురు అలాంటిది ఏమీ లేకుండా కూడా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. వాటర్లో వేసుకొని పైనున్న తొడిమెలు రిమూవ్ చేసేసుకొని ఒక క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి, పొడి క్లాత్తో. కాయలు వాటర్లో ముందే వేసుకోకూడదండి. మనం ముక్కలు ఎప్పుడైతే కట్ చేసుకుంటామో అప్పుడు ఒక 5 మినిట్స్ ముందైతే వేసుకోవాలి. కాయలు ముందే వేసుకున్నారంటే నీరు లాగేస్తాయి కాయలు, అందుకని ఇలా ముక్కలు కట్ చేసే ముందైతే వేసుకోవాలి. చూసారు కదా, పైనున్న తొడిమెలన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేసుకొని ఒక పొడి బట్టతో అయితే మొత్తం అయితే మేము చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా తుడిచేసుకున్నాం. లోపల ఉన్న జీడి ఇంకా పొర ఉంటుంది కదా లోపల, అవన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేసుకొని అలా బ్లాక్గా ఉన్నవి చక్కగా క్లాత్తో తుడిచేసుకోవాలండి. మాకైతే ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మా నాన్న ఇలా మొక్కలు కొడతారు. చూసారు కదా, ఆయన అయితే ఇలా మనకి విలేజ్లో పీట దొరుకుతుంది కదా, కత్తిపీట, ఈ పీటతో మాకైతే ఇలా పచ్చడి సరిపోయే ముక్కలు అయితే కట్ చేస్తున్నారండి మా నాన్న అయితే. ఆ ముక్కలన్నీ కూడా మేము ఇలా ఒక పొడి బట్ట తీసుకొని చక్కగా అయితే తుడిచేసుకుంటున్నాము. మా అమ్మ, నేను, మా మరదలందరం కూడా ఇలా కూర్చొని పచ్చడి అయితే పడుతున్నాము. చూసారు కదా, నేను ఒక ఇలా బౌల్ తీసుకున్నాను కదా, ఈ బౌల్తో అయితే నేను కొలుచుకుంటున్నానండి. ఇవి మాకు 2 సార్లుగా వచ్చినాయి. అంటే మాకు ఇది 2.5 కేజీలు కొలతండి ఒక్కొక్కటి వచ్చి. అలా మాకు 5 కేజీలు అయితే ముక్కలు అయినాయి. అలా 2 సార్లుగా అయినాయి కదా, 5 కేజీల ముక్కలు అయితే అయినాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను తీసుకొని ఒక 1/4 కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం పసుపును ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నామంటే పైన ఉన్న మనకి పొర అంతా కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా, కల్లుపు కూడా ఎండలో పెట్టుకొని పొడి చేసేసుకుంటున్నాం మేము. ఇప్పుడు కొంచెం సేపు ఒక 3 నుండి 4 గంటల వరకు అలా ఆరనివ్వాలండి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ముక్కల్ని. ఓ పక్కగా అలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను మెజర్ చేసుకుంటున్నాను. ముక్కలు కొంచెం తగ్గుతాయి కదా ఆరిన తర్వాత, ఇలా అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మెజర్ చేసుకున్నప్పుడు ఫుల్గా వచ్చినాయి. తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనకి మొత్తం ముక్క తడి ఆరిపోతుంది కదా. ఫస్ట్ సారి అయితే నేను కొలత తీసుకున్నప్పుడు నిండా వచ్చింది. ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి, అలా తడి ఆరిపోవడం వల్ల.
మొత్తం మీద అయితే ఇలా 5 కేజీల ముక్కలైతే అయినాయండి. ఈ 5 కేజీల ముక్కలను అయితే నేను ఇప్పుడు పచ్చడి పట్టుకుంటున్నాను. ఈ 5 కేజీల ముక్కల కోసం నేనైతే ఆవపిండి, మెంతిపిండి 100 గ్రాములు అయితే తీసుకొచ్చామండి. ఆవపిండి 250 గ్రాములు, తర్వాత మెంతులు కొంచెం ఒక 1 స్పూన్ వరకు, తర్వాత సాల్ట్ 1.5 గ్లాసెస్ వరకు యాడ్ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే ఆవపిండి యాడ్ చేసుకుంటున్నాము. ఒక బేసిన్ తీసుకొని, వెడల్పుగా ఉన్న బేసిన్ తీసుకొని ఒక 250 వరకు ఆవపిండి అయితే 250 గ్రాముల వరకు ఆవపిండిని అయితే యాడ్ చేస్తున్నాము. మాకైతే ఇలా ఇక్కడ ఇది కొలతగా తీసుకొని చేస్తారండి. దాన్ని తవ్వ అంటారు మా సైడ్ అయితే. చూసారు కదా, దాన్ని అయితే ఇలా కొలత వేసుకుంటున్నారు మా పెద్దమ్మ అయితే. అవి మొత్తం 250 గ్రాములు అండి ఆవపిండి. తర్వాత మెంతిపిండి యాడ్ చేస్తున్నారు. దాంట్లోనే మెంతిపిండి ఒక 50 గ్రాములు వేసుకుంటున్నామండి అంతే. అది 100 గ్రాముల ప్యాకెట్ అండి. నేనైతే సగమే వేస్తున్నాను, 50 గ్రాములు వేసుకుంటున్నాము. మెంతిపిండి చాలా తక్కువ వేసుకోవాలి, లేకపోతే చేదొస్తుంది మనకి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. కారం అయితే ఒక అరకిలో వరకు పడుతుందండి. ఇంకా ఎక్కువే పడుతుంది, కానీ తర్వాత చూసుకొని యాడ్ చేసుకుందాం మూడో రోజు. ఫస్ట్ అయితే ఒక 1/2 కిలో వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాం మేము. ఆల్మోస్ట్ చూసారు కదా, ఒక 3 గ్లాసెస్ వరకు అయితే ఇలా యాడ్ చేస్తున్నారు కారం అయితే. మాకైతే ఇటు విలేజ్లో అయితే ఇలా మాకు కొలత పెట్టుకొని చేస్తారండి. ఆ తవ్వ లేకపోతే సోలాన్ అంటారు ఇక్కడ మాకు. దాంతో కొలత పెట్టుకొని చేస్తారు. చూసారు కదా, నేను మెజర్మెంట్స్ చూపిద్దామని ఒకసారి మీకైతే చూపిస్తాను. అది కూడా గ్లాస్ కొలతకి ఎలా వస్తుందో ఆ తవ్వ అనేది. తర్వాత సాల్ట్ వేస్తున్నారండి పెద్దమ్మ. సాల్ట్ ఒక 1.5 వరకు వేస్తున్నారు, 1.5 గ్లాసెస్ వరకు 5 కేజీలకి. చూడండి, ఒక గ్లాస్ అలా నాకైతే కొలత అయిందండి. దానికి ఆ తవ్వను గ్లాసు 2 కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం కలుపుకోవాలన్నా కానీ ఆ గ్లాస్ తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను, ఒక 1 స్పూన్ వరకు. తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఇలా లోతుగా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 1/2 కిలో వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. మనకి ఈ మామిడికాయ పచ్చడికి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేస్తారండి. మేమైతే వేరుశెనగ నూనె యాడ్ చేస్తున్నాము. నువ్వుల నూనెతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు పాసిబుల్ అయితే నువ్వుల నూనెతో పట్టుకోండి పచ్చడి అయితే. చూసారు కదా, మేము అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసిన తర్వాత అవి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాం. తర్వాత ఇలా మామిడికాయ ముక్కల్ని అలా ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకొని ఆ మామిడికాయ ముక్కల్ని మనం కలిపెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా మాకైతే ఇక్కడ మామిడికాయ పచ్చడి ఇలాగే పడతారండి. కొంతమంది మామిడికాయ ముక్కల మీద డైరెక్ట్గా ఉప్పు, కారం అన్నీ ఆయిల్ అన్నీ కూడా స్ప్రెడ్ చేసి వేసేస్తారు కదా. కానీ మాకు ఇక్కడ విలేజ్లో అయితే ఇలాగే వేస్తారు మామిడికాయ పచ్చడి అయితే. చూసారు కదా, మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్నామో మామిడికాయ పచ్చడి, దానిలో కూడా కొంచెం ఒక 1/4 కిలో వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ 5 కేజీల మామిడికాయ ముక్కలకి ఈ మిశ్రమం అయితే చక్కగా సరిపోతుందండి. కారం, మెంతిపిండి అంతా కూడా సేమ్ మొత్తం అన్ని 5 కేజీల ముక్కలు కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని ఫస్ట్ ఆయిల్లో నుండి తర్వాత ఆవపిండి, కారం మిశ్రమంలోకి వేసుకొని ఇలా ముక్కలకి మొత్తం చక్కగా ఆ మిశ్రమం అంతా పట్టే వరకు కొంచెం కలుపుకొని ఇలా వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలండి. మా విలేజ్లో అయితే ఇదే పద్ధతిలో పడతారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇలా కాకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా పెద్దమ్మ అని అడిగాను నేను ఆల్రెడీ. అలా అడిగితే అలా కూడా పట్టుకోవచ్చు, కానీ అలా కన్నా ఇలా అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎక్కువ నిల్వ ఉంటుందమ్మ, మొక్క కూడా పాడవదు, మెత్తబడదు, గట్టిగా ఉంటుందని ఆవిడైతే చెప్పారు నాతో. కొంతమంది అడుగుతారు కదా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా అని, వాళ్ళందరికీ డౌట్ రావచ్చని నేను ముందే చెప్తున్నాను. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా ముక్కలన్నీ కూడా వేసుకొని ఆవిడైతే కలుపుతున్నారు. ఈలోగా నేను మెంతులు ఫ్రై చేద్దామని ఒక 1 స్పూన్ వరకు మెంతులు అయితే ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలంట. నాకు తెలియక నేనైతే ఆయిల్ వేయకుండా వెళ్ళి ఫ్రై చేస్తుంటే
మళ్ళీ నన్ను ఆవిడ పిలిచి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలమ్మా అన్నారు. అందుకని ఆయిల్ వేసి మెంతులను అయితే ఫ్రై చేస్తున్నానండి. మరీ కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఆ మెంతులు తీసుకెళ్ళి ఆ మిశ్రమంలో అయితే నేను వేసేసుకుంటున్నాను. కారం, ఆవపిండి, మెంతిపిండి మిశ్రమంలో వేసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాం. చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి ఆ మొక్కలకి ఈ మిశ్రమం అంతా కూడా. ఇంకా మనకి ఉప్పు, కారం అన్నీ కూడా మూడో రోజు మనం ఊరనిచ్చిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఫస్టే ఉప్పు ఎక్కువ వేసుకుంటే ముక్కలకి ఉప్పు పట్టేస్తుందండి. అందుకని ఉప్పు 5 కేజీలకి మనం గ్లాసున్నర ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ముక్కలకి. ఇప్పుడు పైన ఎల్లుల్లిపాయలు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నామండి. ఆ ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను నేను. వెల్లుల్లి ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ తినరు, మా పిల్లలు తింటారు కానీ అందుకని మా పిల్లల వరకు అయితే కొంచెం యాడ్ చేశాను. ఇంకా కొన్ని ఎల్లుల్లిపాయలు అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇలా క్రష్ చేసి అయితే వేసుకుంటున్నానండి. ఇలా కోర్సుగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. పైన అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా మళ్ళీ మేము టచ్ చేయట్లేదు, ఇంకా మళ్ళీ కదపట్లేదు. ఇంకా ఇలా అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం ఒక 3 రోజుల వరకు. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని 3 రోజుల పాటు ఏ కాళ్ళకి కూడా తగలకుండా కింద పెట్టకుండా పైన పెట్టుకోవాలండి. కాళ్ళు తగిలితే కనుక పచ్చడి అయితే పాడైపోతుంది. 3వ రోజు అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మనం పచ్చడి కలుపుకొని 3 డేస్ అయితే అయిపోయిందండి. ఇది 3వ రోజు. ఈ 3వ రోజు పచ్చడి మొత్తం మళ్ళీ కలిపేసుకొని ఉప్పు, కారం ఏమైనా ఉంటే మళ్ళీ వేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో చెప్తానండి. చూసారు కదా, ఇలా పైకి అయితే చక్కగా ఆయిల్ అయితే ఫ్లోట్ అయింది. చూసారు కదా, యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే ఉంచేసాము మేము, అసలు కదపకుండా. కింద కూడా ఎక్కడ పెట్టుకోకూడదండి. అలాగే కాలు తగలకూడదు. చీపురి అలాంటివి కూడా తగిలితే పచ్చడి బూజేసి చేస్తుంది. ఇప్పుడైతే ఇలా మొత్తం అయితే మళ్ళీ మా పెద్దమ్మ వచ్చి ఇలా అయితే కలుపుతున్నారు ఆవిడ. మాకైతే ఉప్పు పట్టిందండి. ఉప్పు అయితే మేము మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసాము. ఉప్పు చాలా పట్టింది మాకైతే. తర్వాత కారం కూడా యాడ్ చేసామండి. కొంచెం అయితే కారం కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాము. చూసారు కదా, ఫైనల్గా అయితే నా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా మంచి కలర్తో చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఇప్పుడు ఈ పచ్చడిని నేను ఇలా ఒక ప్లాస్టిక్ బకెట్లో అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ చెప్తానండి. ఇలా మామిడికాయ పచ్చడి కలుపుకునేటప్పుడు అన్నం అయితే రెడీగా పెట్టుకుంటామండి. ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఇలా మామిడికాయ పచ్చడిలో అన్నం అయితే వేసుకొని తినడానికైతే రెడీగా ఉంటాము. మా చిన్న బాబు అయితే పచ్చడి అవ్వకముందే ఫస్ట్ డేనే అడిగాడు వాడు, అయిపోయిందా మమ్మీ పచ్చడి అని. మళ్ళీ ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకున్నామండి మేము. ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా అయితే సరిపోయింది మాకు అన్నీ కూడా. ఇలా అందరం అయితే ఒక ముద్ద అయితే తిని టేస్ట్ చేస్తున్నాము. మా పెద్దమ్మ కూడా ఇలా కొంచెం రుచి చూసిన తర్వాత తనకు కూడా సరిపోయింది చక్కగా. ఇప్పుడు మా పిల్లలకి కూడా ఒక ముద్ద అయితే పెట్టి వాళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తున్నాను పచ్చడి. మా చిన్నబాబు అయితే ఫస్ట్ డేనే అడిగాడండి వాడు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా పచ్చడి అని. ఆవకాయ పచ్చడి కొత్తగా మనం చేసుకున్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నిలువ ఉండే కొద్దీ మనకి టేస్ట్ అయితే మారిపోతుంది, కానీ కొత్త పచ్చడి ఎంతైనా కొత్త పచ్చడే కదా. చూసారు కదా, లాస్ట్లో ఇలా బేసిన్లో కూడా కొంచెం ఇలా మిగిలితే మేమైతే దాంట్లో కూడా అన్నం వేసుకొని అందరం అయితే చక్కగా తింటున్నామండి. మనకి విలేజ్లో అయితే ఇదే బెనిఫిట్, చక్కగా అందరూ ఉంటారు. అందరి మధ్య చక్కగా ఇలా అందరం కూడా
టైం స్పెండ్ చేస్తూ చక్కగా తినొచ్చు. చూసారు కదా! నేనైతే చాలా ఎర్రగా అయితే కలుపుతున్నానండి. ఎంత ఎర్రగా కలిపినా గానీ నాకైతే అంత కారంగా అయితే అనిపించలేదు. కారం అయితే మా నాన్న బళ్ళారి కారం అంటారు. అలాంటి కారమే తెచ్చారు గానీ, పచ్చడి కారమే తెచ్చారు గానీ, నేనైతే తక్కువ యాడ్ చేశానండి. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ వేస్తే మళ్ళీ కడుపు నొప్పి వస్తుందనో పిల్లల కోసం కారం అయితే చాలా తక్కువే యాడ్ చేసాం మేమైతే. ఇప్పుడు మా పిల్లలందరికీ గూడా మళ్ళీ ఇలా ఆవకాయ అన్నం అయితే తినిపిస్తున్నాను. చాలా చాలా నచ్చిందండి. పిల్లలిద్దరూ అయితే చాలా చక్కగా తిన్నారు. నేనైతే 2 సార్లు కలిపి పెట్టాను. తిన్నారు పిల్లలైతే. తర్వాత మా తమ్ముడికి గూడా ఒక ముద్ద అయితే కలిపి పెట్టానండి ఇక్కడికొచ్చి. వీడియో మీకు నచ్చిందా? వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.